తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆటంకాలు అనేవి జరుగుతూనే ఉంటాయండి. అలా జరిగి ఒకరి వైఫ్ కి హస్బెండ్ కానీ, హస్బెండ్ కి వైఫ్ కానీ మిస్ అవుతూ ఉంటారు. అంతటితో వాళ్ళ జీవితం ఆగిపోయింది అనుకుంటే అది చాలా పొరపాటే అవుతుందండి. ఎందుకంటే చాలా మంది చిన్నతనంలోనే వైఫ్ ని కోల్పోతూ ఉంటారు, హస్బెండ్స్ ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళ జీవితం ఎప్పుడు అక్కడి వరకే ఆగిపోకుండా దేవుడు అనేది మళ్ళీ వాళ్ళకి రెండో ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. మొదటి జీవితం వాళ్ళు సక్సెస్ఫుల్ గా సాధించలేకపోయినా కూడా, సక్సెస్ఫుల్ గా రన్ చేయలేకపోయినా కూడా, రెండో జీవితంలో అయినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించాలనే మంచి ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా రెండవ ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. అలా రెండవ ఛాన్స్ లో అందరి జీవితం హ్యాపీగా ఉండడం కోసమేనండి రెండవ సంబంధం అబ్బాయిల బయోడేటాస్ అయితే ఈరోజు మీ అందరి గురించి తీసుకొచ్చేసాము. రెండవ సంబంధం విషయాలలో అబ్బాయిలు చాలా ఫాస్ట్ గా డెసిషన్ అనేది తీసుకుంటారు, కానీ అదే అమ్మాయిల విషయానికి వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అంటే అమ్మాయిలు కదా ఎలాంటి ఎందుకు వెళ్ళొచ్చా లేదా అనేది, కానీ ప్రతి ఒక్కరికి అవకాశాలు అనేది వస్తూనే ఉంటాయండి. వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ పిల్లల కోసమైన జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి అందరు లైఫ్ లో ముందడుగు ఇస్తూ ఉంటారు. ఈరోజు నేను తీసుకొచ్చిన రెండవ సంబంధంలో అన్ని క్యాస్ట్ల గురించి ఉన్నారండి. అబ్బాయిలు క్యాస్ట్ ఓవర్ లో ఉన్నారు, సేమ్ క్యాస్ట్ లో కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఎవరైనా రెండవ సంబంధంలో అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని రెండవ సంబంధం అమ్మాయిల వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి అదే విధంగా ఏ క్యాస్ట్ గురించి రెండవ సంబంధం అబ్బాయిని తీసుకొచ్చారనే పూర్తి వివరాలు మనం ఈ రోజు రేఖ మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. తెలుగు రేఖ ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం అయితే రెండవ సంబంధం అబ్బాయిలను అయితే తీసుకొచ్చామండి. మొదటగా ముదిరాజ్ అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/10/1989, హైట్ 5.10 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ అయితే చేస్తున్నారు, నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్నారు, రిక్వైర్మెంట్ ఏంటి, విషయాలు ఏంటో నవ్య మాటల్లో. ఓకే మేడం, ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనండి, బాలనగర్ లో. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్. వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళ వైఫ్ డివోర్స్ తీసుకున్నారు, వీళ్ళకి కిడ్స్ ఏం లేరండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే రెండవ సంబంధంలోనే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు, పిల్లలు లేకుండా ఉంటే చాలు అంటున్నారు. ప్రాపర్టీ వైజ్ గా కూడా వీళ్ళు కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీనండి. ఎవరైనా రెండవ సంబంధం అమ్మాయి అంటే తొందరలో విడాకులైన అమ్మాయి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి అదే విధంగా రెండవ సంబంధం అబ్బాయిల తీసుకొచ్చాం కాబట్టి మరి ఏ క్యాస్ట్ గురించి అబ్బాయిని తీసుకొచ్చారనే వివరాలు మేడం మాటల్లోనే విందాం. నాయి బ్రాహ్మణ్ అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/6/1996, హైట్ 5.7 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు, నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి ఎక్కడ ఉంటున్నారంటే మన నాచారంలో అయితే ఉంటున్నాడు. ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా కావాలి అనుకుంటున్నాడు, మరి బిజినెస్ మైండ్ సెట్ అమ్మాయా లేక జాబ్ చేసే అమ్మాయా, జాబ్ చేయని కూడా అమ్మాయా అని ఎలా అన్నది ఓసీబీసీ లో చూస్తున్నారు. ఆ వివరాలు అయితే మన నవ్య మాటల్లో. ఈ అబ్బాయి వాళ్ళైతే బిజినెస్ చేస్తున్నారు కదండి, వీళ్ళు ఇక్కడే నాచారంలో ఉంటున్నారండి. మరి పెళ్ళైనాక 1 month కే విడాకులు అనేది అయిపోయింది. ఎందుకు అని అంటే అబ్బాయిని అనేది సరిగ్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో లేదు, అందుకోసం అని వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే తొందరలో డివోర్స్ అయిన అమ్మాయి నాయ బ్రాహ్మణ్ లో ఉన్నా సరే, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదని కొంచెం మంచిగా ఉండే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. మరి వీళ్ళకి ప్రాపర్టీ వైజ్ గా కూడా మంచి సెటిల్డ్ ఫ్యామిలీయే. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారండి. ఇద్దరు బ్రదర్స్ లో పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, ఈ అబ్బాయి రెండో అబ్బాయి, ఆడపిల్లలు ఏం లేరు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాం కదా, అది కూడా రెండవ సంబంధం అబ్బాయినే తీసుకొచ్చేసాను. మరి ఆ అబ్బాయి ఏ క్యాస్ట్ అబ్బాయి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న జాబ్ చేస్తున్నారు అనే పూర్తి వివరాలు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అమ్మా, ఈ రోజు మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాం. రెండవ సంబంధం ఆర్య వైశ్య నుండి అయితే తీసుకొచ్చామండి. ఈ అబ్బాయి క్యాస్ట్ నోబర్ అండి, ఏదైనా పర్లేదు, మంచి అమ్మాయి కావాలి. ఫస్ట్ మ్యాచ్ డైవర్స్ అయిపోయింది, సెకండ్ మ్యాచ్ అన్న మంచి అమ్మాయిని చేసుకుందాం అన్న ఆలోచన ఈ అబ్బాయి అండి. ఈ అబ్బాయి డీటెయిల్స్ ముందుగా చెప్తున్నాను, మీరు వినండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/12/1985, హైట్ 5.8 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు, సాఫ్ట్వేర్ అయితే జాబ్ చేస్తున్నారు. అబ్బాయి సంవత్సరానికి 30 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి అయితే ప్రస్తుతం బెంగళూరులో అయితే జాబ్ చేస్తున్నారు. వీళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చి అయితే వరంగల్ లో ఉంటున్నారు. మరి ఈ అబ్బాయి ఎలా కావాలి, రిక్వైర్మెంట్ ఏంటి అన్నది నవ్య మాటల్లో. మరి వీళ్ళ పేరెంట్స్ ఉండేది మటుకు వరంగల్ లోనండి, ఈ అబ్బాయి మటుకు బెంగళూరులోనే జాబ్ చేస్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అమ్మాయి బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయితే కావాలి అని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయికి కూడా పెళ్ళైనాక కొద్ది రోజులకే విడాకులు అనేది జరిగిపోయింది, మ్యూచువల్ గానే డివోర్స్ అనేది తీసుకున్నారు. డివోర్స్ పేపర్స్ కూడా క్లియర్ గానే ఉన్నాయండి. మరి ఎవరైనా అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే ఓసీబీసీ లో కూడా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసమే, అందులోనే హై ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాను. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. కాపులో లేట్ మ్యాచ్ అబ్బాయిని, లేట్ కాబట్టి మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ అయినా సెకండ్ మ్యాచ్ అయినా పర్లేదు అని ఈ అబ్బాయి అయితే అనుకుంటున్నాడు. ఈ అబ్బాయి వివరాలు ఏంటో చెప్తున్నాను, మీరు వినండి. 17/11/1990, హైట్ 5.8 ఉంటారు, ఎడ్యుకేషన్ MBA చేశారు, ప్రస్తుతం బిజినెస్ అయితే చేస్తున్నాడు. సంవత్సరానికి 15
15 లక్షలు అయితే సంపాదిస్తున్నాడు. వీళ్ళు మన ఎక్కడ ఉంటున్నారు అంటే భద్రాచలంలో ఉంటున్నారు. ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి, మరి ఎలా కావాలి అనుకుంటున్నాడు, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదా, లేట్ మ్యాచ్ రెండో సంబంధం అయినా పర్లేదు, ఫస్ట్ మ్యాచ్ అయినా పర్లేదు, రెండో సంబంధం అయినా పర్లేదు అని ఈ అబ్బాయి అయితే అనుకుంటున్నాడు. మరి రిక్వైర్మెంట్ అయితే మనం మరి అదే విధంగా ఈ అబ్బాయి వాళ్ళు ఉండేది కూడా భద్రాచలం, అంటే పేరెంట్స్ మటుకు అక్కడే ఉంటున్నారు. అబ్బాయి వరకు ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే తొందరలో విడాకులైన రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నారండి. మరి అమ్మాయి ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, అంటే ఏపీ వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు కదా, అలా సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్వాలేదు అంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి మేడం. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా, మున్నూరు కాపులో అయితే తీసుకొచ్చాను. అబ్బాయి వివరాలు ఏంటో మీకు చెప్తున్నాను, మీరు వినండి. 27/1983, హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అబ్బాయి బిజినెస్ అయితే చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు మన కాచిగూడలో ఉంటున్నారు. మరి ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి, మరి ఏపీలో కావాలా, తెలంగాణలో కావాలా, మరి ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి కావాలా, ఎలాంటి అమ్మాయి కోసం ఈ అబ్బాయి చూస్తున్నాడో, రిక్వైర్మెంట్ ఏంటో మన నవ్య మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మున్నూరు కప్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదు, కొంచెం రెండవ సంబంధంలో నుంచి అంటే తొందరగా విడాకులు అయిపోయి అట్లా ఉన్న అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. పిల్లలు లేకుండా ఉండాలంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే ప్రాపర్టీ వైజ్ గా కూడా వీళ్ళు మంచి సెటిల్డ్ ఫ్యామిలీ ఏనండి. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక రెండవ సంబంధం అబ్బాయి గురించి కూడా తీసుకొచ్చేసాం కాబట్టి ఆ అబ్బాయి వివరాలు కూడా గారి మాటల్లోనే అడిగి తెలుసుకోండి. మరో అబ్బాయిని తీసుకొచ్చామండి. ఎలా చూస్తున్నారో క్యాష్ నవర్ లో రెడ్డి అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/7/1994, హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అబ్బాయి సాఫ్ట్వేర్ గా అయితే జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 12 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు మన మణికొండలో ఉంటున్నారు కాబట్టి మరి ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా కావాలి అనుకుంటున్నారు, మరి ఆ డీటెయిల్స్ అయితే మన నవ్య మాటల్లో. వీళ్ళు ఉండేది మణికొండలేనండి, ఇక్కడ హైదరాబాద్ లో. వీళ్ళు మంచి సెటిల్డ్ ఫ్యామిలీ అండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రెండో సంబంధంలో నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. లేదు అనుకుంటే ఫస్ట్ మ్యాచ్ అమ్మాయి అయినా కూడా పర్వాలేదు అంటున్నారు. మరి ఎవరైనా వీళ్ళ బ్రదర్స్ ఉన్నారండి, ఇద్దరు బ్రదర్స్ అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. ఈ అబ్బాయి మూడొక అబ్బాయి, ఆడపిల్లలు కూడా ఏమీ లేరు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రెండో సంబంధంలోనే తొందరలో విడాకులైన అమ్మాయి అయినా పర్వాలేదండి, పిల్లలు లేకుండా, లేదు అనుకుంటే మొదటి అమ్మాయి అయినా చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇప్పటి వరకు మేము చెప్పిన రెండవ సంబంధం అబ్బాయిల గురించి అయితే అన్ని బయోడేటాస్ మీరు కంప్లీట్ గా విన్నారు కదండి. దీంట్లో సరిజోడు అనుకున్న వాళ్ళు, లేదు మన అమ్మాయికి బాగుంటుంది, మన రిలేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, వాళ్ళకి ఒక లైఫ్ ఉన్నట్టు ఉంటుంది అని ఎవరైనా మంచి మనసుతో ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.